నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. సిద్దిపేట అంటే అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకుంటాం, కానీ మేడుపండు తీరోలే అభివృద్ధి అంతా శూన్యంలోకి నెట్టబడుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట చుట్టూ కూడా నాలాలు కూడా కబ్జా గురి అవుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం వర్షాకాలం వచ్చిందంటే కూడా సిద్దిపేట కేంద్రం మొత్తము జలమయమైన సందర్భాలు అయితే అనేకంగా చూసాం. అయినా కూడా అధికారులు చూస్తున్నట్టుగా పట్టించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లె చౌరస్తా నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ లైవ్లో చూసినట్టయితే అక్షయ హోటల్, దీనికి సంబంధించి కూడా ఈ యొక్క హోటల్ చూసినట్టయితే కూడా నాలా మీద కట్టి ఉన్నది. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నట్టు, లేకపోతే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదా కూడా అసలు ఇంత నిర్మాణం జరుగుతున్నా కూడా ఏం తెలియనట్టు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నాలా చూసినట్టయితే, ఇక్కడ లైవ్లో చూసినట్టయితే ఈ నాలా వర్షాకాలం వస్తే చాలా దాదాపుగా ఈ నాలా మర్పడగ నుంచి పొన్నాల, అలాగే సిద్దిపేట నుంచి రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి ఇక్కడ రెండు నాలాల మధ్య ఈ యొక్క హోటల్ నిర్మాణం అయి ఉన్నది. అంటే ఈ నాల పైనే పక్కకి కనీసం 30 ఫీట్ కూడా వదలని పరిస్థితి ఉన్నది. అది పట్టభూమి కావచ్చు, ఏమన్నా కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా అంటే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నిబంధనలను దాటి కూడా ఎవరు వ్యవహరించదు. ఎంత పెద్ద హోటల్ కానీ ఏ కట్టడాలైనా కూడా చట్టపరంగా చట్టాలకి లోబడే నిర్మాణాలు అయితే చేపట్టాలి. కానీ ఇక్కడ చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క హోటల్ నడిపిస్తున్నారు, నిర్మాణం చేపడుతున్నారు. దీనికి తక్షణమే కూడా అధికారులు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కూడా ఈ యొక్క నాలాలను కబ్జా చేసిన నాలాలను కాపాడే ప్రయత్నం చేస్తే రేపు ఆ భవిష్యత్ తరాలకు కూడా చెరువులు నిండాలన్నా ఏదన్నా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి విషయాలు కూడా సిద్దిపేట కమిషనర్ అడిగి తెలుసుకుందాం. మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే వీళ్ళకు తెలుసా తెలియదా, అసలు పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారు, పర్మిషన్ లేకుండానే కడుతున్నారా, మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.